స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన తెలంగాణ వాసి ఓ ముఠా చేతిలో మోసపోయి పోలీస్ కేసులో ఇరుక్కొని చేయని నేరానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఉండడానికి వీల్లేక దుబాయ్లోనే జేబాలాలి ప్రాంతంలో సిమెంట్ పైప్లతో తల దాచుకుంటున్నాడు. తనను తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని ఇండియాకి తిరిగి రప్పించాలని వేడుకుంటున్నాడు. జగిత్యాల జిల్లాకి చెందిన కిరణ్ అనే యువకుడు తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన కిరణ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బు సంపాదించేందుకు ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్ఎల్పి కంపెనీలో గత ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో చేరాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన మరో 8 మందితో కలిసి అక్కడ పనిచేస్తున్నాడు. ఈ బృందానికి పరిచయమైన ఓ వ్యక్తి మరో కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని ఆశ చూపించడంతో ఆ వ్యక్తి మాటలు నమ్మిన అందరూ అతన్ని కలిశారు. సదరు ముఠా తమ వద్ద నుంచి కంపెనీ ఐడి కార్డులు లాక్కొని నిర్బంధించినట్లు కిరణ్ తెలిపాడు. ఐడి కార్డులతో పాటు సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫోటోలు తీసుకున్నట్లు కిరణ్ వీడియోలో తెలిపాడు. ఆగస్టు 5న తమను విడిచిపెట్టగా అనుమానాస్పదంగా ఉన్న తమను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అనంతరం తనతో పాటు ఏపీకి చెందిన మరొకరిని పోలీసులు విడిచిపెట్టినట్టు కిరణ్ తెలిపారు. తిరిగి కంపెనీకి వెళ్లి క్షమాపణ చెప్పగా కంపెనీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో జేబాలాని ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ వీడియో ద్వారా తెలిపాడు. తమను తెలంగాణ ప్రభుత్వం ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదుకోవాలని వీడియో ద్వారా కోరుతున్నాడు. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లిన కిరణ్ దిక్కుతోచని స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న ఊర్లో జీవనోపాధి లేక అప్పు చేసి దుబాయ్ వెళ్లిన భర్త ముఠా చేతిలో మోసపోవడంతో కిరణ్ భార్య కన్నీరు మున్నీరవుతుంది. తన భర్తను ఇండియాకి తిరిగి రప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వేడుకుంటోంది. నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు సార్ మీరు చేయాలి. నాకు 2 పిల్లలు సార్. బతుకుదేరు కోసం అని అప్పు చేసుకొని పోతే సార్ మమ్మల్ని ఇట్లా చేసిండ్రు సార్. నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు మీరే చేయాలి సార్. మేము చేసుకుంటేనే తిన్నట్టు సార్. నా పిల్లలు 2 చిన్నోళ్ళు సార్. లక్ష్మణ్ కుమార్ సార్ మిమ్మల్ని కూడా కోరుతున్నా సార్. నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు సార్ మీరే మాకు చేయాలి సార్. నా కొడుకు బయట దేశం వెళ్ళిండు, 5 నెలలే అప్పు చేసుకొని పోయిండు సారు. పోతే కంపెనీలో జీతం లేదని కొడుకును ఆడ ఏజెంట్ మోసం చేసిండు. ముఖ్యమంత్రి గారు మీరందరు కలిసి నా కొడుకు ఇంటికి సేవంగా వచ్చేటట్టు చేయండి. అప్పుల పాలైండు, ఏం లేదు. 2 పిల్లలు పట్టుకొని వాళ్ళు ఉపాసం ఉప్పిడి ఉంటారు సారు. అందరం ఉపాసం ఉప్పిడి చచ్చిపోతున్నాం సార్. నా కొడుకు గిట్టాయి సారు. ఏమో సంపాదించుకుంటాను పోయిండు, ఏం సంపాదించు పెట్టి ఇప్పుడు అప్పు ఏదన్నా నమ్మి కడదామన్నా ఏం లేదు సారు. ఒకటే రూమ్ సార్, ఒక్క రూమ్ సారు. ఆ రూములు 2 ఉంటారు కొడుకులు. ఏమి లేదు సారు. దయచేసి నేను కిరణ్ వాళ్ళ అమ్మను సారు. అక్కడనే ఉన్నాడు నా కొడుకు. అడవిలో తిరుగుతాండ్రు. ఎవరి దగ్గర తీస్తలేరు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు అయ్యి ఏమి లేవు సారు. ఏమి లేక తిండి తిప్పలేక ఏడుతాను సారు. ఇంటికి చేరదీయను సారు. మీరు అందరు దయచేసి. మా కొడుకు ఇట్లా 5 నెలలు అయిపోయి పోయిన కాడికి మొన్న 15-20 రోజులే ఎక్కడో కలిసి వెళ్ళి ఉన్నారు. ఏడుతాడు, జంగాలు ఉన్నామని ఏడుతాడు. వచ్చేటట్టు చూడండి సార్ అని బతిలాడుతున్నాను సారు. 5 నెలలు అయిపోయి కలిసి వెళ్ళి 20 రోజులే సార్. 20 రోజులు అయిపోయి కలిసి వెళ్ళి అయిందట. పోలీసు వాళ్ళు ఎవరో పట్టుకొని ఇడిచిపెట్టిందట సార్. ఇడిచిపెడితే జంగాల్లో ఉండి ఎడుతున్నారు. కొద్దిగా దయదలిసి వచ్చేటట్టు చూడు. తెలిసినోడు నిజామాబాదోడు మమ్మల్ని తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పింది సార్. పాకిస్తాన్ వాళ్ళకి అప్పచెప్పి ఆడు మమ్మల్ని రూమ్లో వేసి తాళం వేసింది సార్. 12 మంది 15 మంది దాకా రూమ్లో వేసింది సార్. రూమ్లో వేసి మా ఐడీల మీద సిమ్ములు తీసుకొని సార్. అది ఎంత తెలియదు సార్. ఎట్లా తీసుకుపోయిండు, ఎందుకు తీసుకుపోయిండు అంటే వాస్తవానికి తీసుకుపోయినాడు మోసం చేసిండా, ఈయన మోసం చేసిండా? వీళ్ళు 3 సార్. పాకిస్తాన్ వాళ్ళు 2, మన ఈ నిజామాబాద్ ఒకరు. ఈ నిజామాబాద్ తీసుకపోతే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇండియా తోలిస్తా, మీకు జీతం లేదంటారు కదా, ఇండియా తోలిస్తా, ఎందుకు బాధపడతాను అన్న వల్ల మేము అందరం నమ్మినాం సార్. మొదల తర్వాత మన నిజామాబాద్ జైతాలలో ఈ ఆంధ్ర వాళ్ళు 2 ఇక మేము ఇంతమంది నమ్మి పోతే సార్ మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది అంటే ఘోరంగా చేసి చెప్తాను.
ప్రాణ భయంతో బయటపడ్డాం సార్. ఇప్పుడు వాళ్ళు మీతో జైల్లో ఉన్నారు. మా ఇద్దరిని విడిచిపెట్టింది సార్. మొన్న కూడా పాకిస్తాన్ వాళ్ళు మా కోసం తిరిగి సార్, తిరుగుతాను కూడా సార్. ఇంకా అప్పుడు ఏజెంట్కి ఎన్ని పైసలు ఇచ్చిరన్న? ఇక్కడ ఏజెంట్కి ఎంత ఇచ్చారు? ఇక్కడ ఏజెంట్కు ఇక్కడ ఏజెంట్కు 75,000 కట్టించుకున్నారు సార్. అది గూగుల్ సార్. కంపెనీ వీసా అని అన్నారా? ఆ కంపెనీ విజా అన్నారు సార్. ఏ దేశం? దుబాయ్ సార్. ఏ పని పంపించాను. ఇప్పుడు ఏ కంపెనీ అన్నాడు? గ్రీన్ స్కేప్ అన్నారు సార్. గ్రీన్ స్కేప్ అన్నాడు కానీ అదే గ్రీన్ స్కేప్ సార్. దాంట్లో జీతం తక్కువ అన్నది. జీతం తక్కువ ఉన్నది సార్. అక్కడనేమో మీకు 1300 1500 దాకా ఓల్డ్ టైం తోటి వస్తాయి అన్నారు సార్. ఇక్కడికి వీడికి వచ్చినాక ముంబైకి వచ్చినా సార్. ముంబైకి వచ్చినాక 1050 అన్నాడు. ఆడో ఆఫీస్కి పోయాను. అది 1050 అన్నారు సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 900 సార్. ఆ 900 ఎంఎస్ గైడ్ దానికి 100, దీనికి 100, దానికి 100 అని సార్. జీతం రేపటి 800 700 వస్తుంది సార్. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి సార్ గారు మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతా సార్. మేము అక్కడ ఇండియాకి వచ్చేటట్టు మమ్మల్ని సెలవు తీసుకొని సార్ మీ దండం పెడతాం. మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది. మా ఐడి కార్డులు పొందుకున్నారు. మాకు పాస్పోర్ట్ లేదు సార్. మేము ఇక్కడే ఉండాలంటే మాకు ఏం తిండికి లేదు సార్. ఎవరు ఆదరించడం లేదు సార్. రేవంత్ సార్ మీ దండం పెడతాం. మీరే ఆదరించాలి, మీరే కనుకరించాలి సార్. మీరు తెలుసో తెలియదు సార్. మాది తెలుసో తెలియక తప్పు చేసినా ఒప్పు చేసినాం సార్. మీ బిడ్డన మీ తెలంగాణ బిడ్డ సార్. మీ దండం పెడతాం సార్. కాపాడండి సార్. యాడ్డు లక్ష్మణ్ సార్ మీ దండం పెడతాం. మీరు కూడా కాపాడాలి సార్. మీ ద్వారా సార్ మీతో మాకు బలం సార్. మీరు ఏది తలుచుకుంటారు అయితే సార్. మీ దండం పెడతాం సార్. మాకు మాట్లాడటానికి కోరికలేదు సార్. మాకు దిమాగ్ ఖరాబ్ అయిన అంత మాకు దూరమైంది సార్. మమ్మల్ని దూరానికి ఎదురు సార్. మీ దండం పెడతాం సార్. కాపాడండి సార్. మమ్మల్ని ఇండియాకి వచ్చేటట్టు చూడండి సార్. మీ దండం పెడతాం సార్.